దేవాది దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటి శుక్రవారం ఈ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు అనుగ్రహించిన అవకాశం కొరకు మనందరినీ ఇంకా సజీవ లెక్కలో లెక్కించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళకముందు, కార్యక్రమంలోకి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకే వందనాలు, మీకే స్తుతులు నాయన, మీకే ఘనత, మీకే ప్రభావములు కలుగునుగాక. మీ ఉచితమైన రక్షణ కొరకు, మీ కాపుదల భద్రత కొరకు మీరు మాకు మంచి కాపరిగా ఉన్నందుకు వందనాలు. ఈ భయంకరమైన దినాల్లో ఇటువంటి అవకాశాలు మాకు ఇస్తున్న ప్రభా మీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా మీ హస్తాల్లో పెట్టుకుంటున్నాం. ఏం జరుగుద్దో మాకు తెలియదు ప్రభా, కేవలం మిమ్మల్ని హత్తుకొని ఉండటానికి మాత్రమే సహాయం చేయండి. మీ చిత్తానికి ప్రేమకు ఈ ఆరాధన అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
చూశాను. తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావో, ఎంతగానో ప్రేమించి లాలించావు. ఎందరెందరిలో నన్నెన్నుకున్నావు, ఎంతగానో ప్రేమించి లాలించావు. నా ఊపిరి నా ప్రాణము నీ దయలోనే నా జీవితం. నా ఊపిరి నా ప్రాణము నీ దయలోనే నా జీవితం. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. నీ మాటలో నా పాటను, నీ ప్రేమలో నా పాటను. నీ మాటలో నా పాటను, నీ ప్రేమలో నా పాటను. సాగిపోని నా యాత్రను నీదరి నేను చేరు వరకు. సాగిపోని నా యాత్రను నీదరి నేను చేరు వరకు. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు. నీ చల్లని చూపులో నేనుందును, నీ కృపలో. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు. నీ చల్లని చూపులో నేనుందును, నీ కృపలో. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. యేసయ్యా యేసయ్యా ఏ అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. పదకొండు 12 వచనాలు చదువుకుందాం. కీర్తన 90 11, 12 వచనాలు చదువుకుందాం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితులు లేవనే సత్యం మనందరికీ తెలుసు. అప్పుడంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసుకున్నాం. చాలా హ్యాపీగానే గడిచిపోయింది. అయితే గత సంవత్సరం చాలా దారుణమైన పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చాం. కొంతమంది కోవిడ్ వ్యాధిని పడి బయటకు వచ్చారు, కొంతమంది వ్యాధితో మరణించారు, మరికొందరు ఆయా రీతిలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అయితే ఇలాంటి పెను తుఫాన్ల మధ్య దేవుడు మనల్ని ఎంతో సురక్షితంగా కాపాడారు. ఈ లోకంలో సజీవులంగా ఉండడం సురక్షితం అనుకుంటూ ఉంటాం కదూ. మనం నిత్యత్వంలోకి వెళ్ళినప్పుడు, మన పరమ తండ్రి దగ్గరకు చేరినప్పుడు అది మనకు సురక్షితమైన రాజ్యం. నిత్యం ఆయనతో ఉంటాం. మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన యేసు ప్రభు వారిని కన్నులారా చూస్తాం. మహిమ రాజ్యం. అప్పుడప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను యేసు ప్రభు వారిని చూచి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో, నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము. శిష్యుడైన యోహాను, ప్రియుడైన యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను ఆయన రొమ్మున ఆనుకున్న వ్యక్తి. యేసు ప్రభువారు అమితంగా ప్రేమించిన వ్యక్తి. కానీ అతడు పరలోకానికి కొనిపోబడి ప్రభువుని చూచినప్పుడు చచ్చిన వానికిలాగా పడిపోయాడు. ఆ మహిమను, ఆ తేజస్సును చూడలేకపోయాడు. ఇలాంటి పరిస్థితి, యోహానే చచ్చిన వాడిలాగా పడిపోతే మనం పరలోకం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది. ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని, క్రీస్తు రాకడకు ముందు ఎన్నో జరుగుతాయని ఆయన అన్నీ కూడా చెప్పే వెళ్ళారు. బైబిల్ అంతట్లో కూడా మనం పరికించి చూస్తే సొదొమ గొమొరాని నాశనం చేయకముందు అబ్రహాముకు దేవుడు ఆ విషయాన్ని చెప్పారు. జలప్రలయం వచ్చి సర్వ జీవరాశుల్ని నాశనం చేయకముందు, ఓ విధంగా చెప్పాలంటే ప్రపంచాన్ని తుడిచివేయకముందు దేవుడు ఆ విషయం నోహుకు చెప్పారు. యూదులు బబులోనికి చెరలోనికి పోకముందు ఇర్మియా, ఎహెజ్కేలు వాళ్ళు చెరలోకి వెళ్తారు, బబులోను దేశానికి వెళ్తారు అనేది స్పష్టంగా చెప్పారు.
అంత మాత్రమే కాదు, 70 సంవత్సరాలు ఉన్న తరువాత వాళ్ళు తిరిగి వస్తారు అని కూడా చెప్పారు. చెరలో ఉన్న దేశంలో ఎలా బ్రతకాలో కూడా ప్రవక్తలు ప్రవచించారు. కాబట్టి మానవ జాతికి చెప్పకుండా దేవుడు ఎప్పుడు ఏమీ చేయలేదు. ప్రభువారు సిలువేయబడక మునుపు తన యొక్క చిట్టి చివరి దినాల్లో ఏమేమి జరగబోతాయి ఈ లోకంలో తన రాకడకు ముందు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇంత స్పష్టంగా భూకంపాలు, కరువులు, వర్షాలు, తెగుళ్ళు హబక్కూకు గ్రంథంలో ఆయన ముందర తెగుళ్ళు నడుస్తూ ఉన్నాయి అనే మాట కూడా ఉంది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుతున్నాను. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలువబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. హబక్కూకు మరి ఒక దర్శనంలో చూసి ఉండవచ్చు అనుకుంటూ ఉంటాను. ఆయన ముందర తెగుళ్ళు నడుస్తూ ఉన్నాయి. కీర్తన 91లో కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి ఇశ్రాయేలీలు తెచ్చినప్పుడు అనేకసార్లు తెగుళ్ళ చేత వాళ్ళు బాధింపబడ్డారు. కొన్ని వందలు లేక వేల మంది చనిపోతూ ఉండేవాళ్ళు. ఈ తెగుళ్ళు, దేవుని యొక్క ఉగ్రతను అంతా కూడా చాలా బాగా చూసి అనుభవించిన మోషే 91వ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు, లేక వ్రాసాడు. 3 సార్లు ఈ తెగుళ్ళు అనే మాట ఈ ఒక్క కీర్తనలో వాడుతూ ఉంటాడు. చీకట్లో సంచరించు తెగులుకైనా 3వ వచనంలో నాశనకరమైన తెగులు, చీకట్లో సంచరించే తెగులు. 1 నాశనకరం, 2 చీకట్లో సంచరించే తెగులు, 3 10వ వచనంలో ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం, కానీ ఎంతకాలం చదివింది వేరు, ఇప్పుడు మనం చదివేది వేరుగా ఉండాలి. ఎంతకాలం వాక్యాలు వినడం వేరు, ఇప్పుడు మనం వినే వాక్యం వేరుగా ఉండాలి. అంటే మనలో ఒక జీవం రావాలి, మనలో ఒక చైతన్యం రావాలి. ఊరికి వెళ్ళేటప్పుడు అది ఒక మంచి సందర్భం అయితే, ఒక పెళ్ళో ఒక గృహప్రవేశమో చాలా ఆనందంగా సర్దుకుంటాం. చాలా చక్కగా కావలసినన్ని పెట్టి సర్దుకుంటాం. అదే ఒక చావో, అనారోగ్యమో, బాధాకరమైన సంగతో అయితే వేరే విధానంలో సర్దుతాం, వేరే బట్టలు పెట్టుకుంటాం. అలాగే యేసు ప్రభు రానయ్యున్నారు అనేది ఒక నిజమైన విశ్వాసికి చాలా ఉత్తేజం ఇచ్చే సమయం, ఆనందకరమైన సమయం అని కూడా అనుకుంటూ ఉంటాను. నా కొరకు గాయపడిన నా ప్రభువుని నేను కళ్ళారా చూస్తాను. కోట్ల కొలది దేవదూతలు, పరలోకం, పరిశుద్ధులు అంతా చాలా విచిత్రమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఇవి మన జీవితాల్లో నాటుకుపోవాలి. అలా నాటుకుపోవాలి అంటే మా దినములు లెక్కించుట మాకు నేర్పము. మా దినాలు ఎలా లెక్కించుకోవాలి, మా పరిస్థితి ఎలా లెక్కించుకోవాలి, ఎలా సిద్ధపడాలి, ఈ లోకాన్ని మనం ఏ రీతిగా కొంచెం వెనక్కి నెట్టేయాలి. జ్ఞాన హృదయం కావాలి. దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వాలో అది మనకు తెలియాలి.
ఇంతకాలం ఒకవేళ మనము, మన ఇల్లు, మన పరిస్థితులు, మన సమస్యలు, మన పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులు, చదువు, ఇవన్నిటికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటాం. కానీ ఇప్పుడు మనం ప్రాధాన్యత ఇవ్వవలసింది దేవుని యొక్క రాకడకు, దేవునికి, దేవుడిచ్చిన రక్షణ. దాని కొరకు మనకి జ్ఞానం కావాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. దేవుణ్ణి అనుసరించడంలో జ్ఞానం అనేది ఉంది. 4వ వచనం కూడా చదువుదాం చూడండి. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆవిరైపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. ఇలాంటి భక్తి నిలువని జీవితం ఇంకా మనం సరిపెట్టుకోవాలి. ఒక నిశ్చలమైన, స్థిరమైన, శక్తివంతమైన, ప్రయోజనకరమైన, దేవుడు ఇష్టపడే భక్తి. ఆ భక్తి కొరకు మనం దేవుడిని జ్ఞానం అడగాలి. మా దినములు లెక్కించడం మాకు నేర్పించుము. ఈ దినాలు చక్కగా లెక్కించిన కొన్ని సందర్భాలు మనం బైబిల్లో చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 11 నుండి 27 వరకు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానం ఉంది. రాజకుమారుడు ఒకడు బయలుదేరి ఊరెళ్ళిపోతూ 12వ వచనం, ఏమనగా రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులు 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ఒక రాజకుమారుడు ఇంకొక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి దేశాంతరం వెళ్ళిపోతూ తన యొక్క దాసులు 10 మందిని పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్క మీనా ఇచ్చారు. ఒక్క మీనా అంటే 50 రూపాయలంట ఆ రోజుల్లో. ఒక్కొక్కరికి ఒక్క మీనా ఇచ్చి నేను వచ్చే వరకు కూడా దీంతో వ్యాపారం చేయమన్నారు. 14వ వచనం, అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని నేల్టకు మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. కొంతమందికి ఆయనంటే ఇష్టం లేదు, అందుకని నువ్వు మమ్మల్ని ఏలడం మాకు ఇష్టం లేదు అంటూ రాయబారం పంపించారు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు ఆయన అధికారం కింద మనం అణిగి ఉండటానికి మనకు ఇష్టం ఉండదు. ప్రతి విషయానికి ఆయన అధికారాన్ని కోరుకోము, ఆయన ఆధిపత్యాన్ని కోరుకోము. మన ఇష్టమైన విధానంలో ప్రతి వ్యక్తి కూడా తన సొంత ఇష్టం ఇచ్చినట్లు చేయటానికి ఇష్టపడతారు, కానీ దేవుని యొక్క అధికారానికి ఇష్టపడరు. ఆయన అధికారాన్ని కోరుకోరు. అంచేత ఒక మామూలు నమ్మకార్థపు భక్తి చేస్తూ ఉంటారు. ఈ భక్తి ప్రాతకాలపు మంచులాగా ఎగిరిపోతూ ఉంటుంది. ఆదివారం ఒక భక్తి చేస్తాం, బాధలు, సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు ఒక విధమైన భక్తి చేస్తాం. ఏ బాధ లేకపోతే భక్తి కాస్త ఊడిపోతూ ఉంటుంది. అయితే నమ్మకమైన ఈ దాసులు కొంతమంది పనిచేశారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏమేమి వ్యాపారాలు చేశారు, ఏమి సంపాదించారు అంటూ ఆ 10 మంది పనివారిని పిలిచారు. వీళ్ళు చాలా సంతోషంగా వచ్చి ఉంటారు కదూ, ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు పనిచేశారు, తన యజమానుల కొరకు పనిచేశారు. మొదటివాడు ఆయన యొద్దకు వచ్చి 16వ వచనం, అయ్యా
నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటేవి కనుక 10 పట్టణముల మీద అధికారి వేయండమని వానితో చెప్పాను. ఎంత ఆనందంగా వచ్చింటాడు ఆ దాసుడు. ఒకటి, యజమానుడు తిరిగి వచ్చాడు అనే సంతోషం. నా యజమానుడు తిరిగి వచ్చాడు. చాలా ధైర్యం, చాలా సంతోషం. తన యజమానిని తృప్తిపరచబోతా ఉన్నాడు. తన యజమాని కొరకు కష్టపడి చేసిన పనికి తన యజమానుడు తను మెచ్చుకుంటాడని తెలుసు. యజమాని యొక్క ఆనందాన్ని వెతికాడు. యజమానికి నమ్మకంగా ఉన్నాడు. యజమాని సంతోషాన్ని కోరాడు. యజమాని ఆయన యొక్క అభివృద్ధిని కోరాడు. ఆ రాజ్యం లేక ఆ పరిస్థితిలో కొంత లాభాన్ని సంపాదించాడు. యజమాని కొరకు మేలుకరంగా జీవించాడు. యజమాన్ని సంతృప్తిపరిచాడు. అయ్యా, 1 మీనా మీరు ఇచ్చారు, 10 మీనాలు. ఆ 1 మీనాతో నేను వ్యాపారం చేశాను, 10 మీనాలు సంపాదించాను. ఎంత ఆనందంగా యజమాని దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఎంత ఆనందంగా ఆ 10 మీనాలు ఇచ్చి ఉంటాడు. యజమాని ముఖంలో సంతోషాన్ని చూశాడు, తృప్తిని చూచాడు. ఒకసారి ఊహించుకోండి, యజమాని, ఆ దాసుడు, ఆ కళ్ళల్లోకి అలా చూసుంటాడు దాసుడు. ఎంత ఆనందిస్తూ ఉన్నాడు యజమాని ఆ దాసుని బట్టి. మన జీవితాల్లో ఇలాంటి దృక్పథం మనకు ఉండాలండి. నన్ను రక్షించిన నా యేసయ్య, ఆయన కొరకు నేను పనిచేయాలి. 3 రకాలుగా ఉంటుంది. ఒకటి, వ్యక్తిగతంగా మనం దేవునికి ఇష్టంగా జీవించడం, యథార్థమైన మనసుతో జీవించడం, ఆయన కోరే భక్తి చేయడం, చక్కని ప్రార్థనా జీవితం, వేదనగా అనేక అంశాలతో ప్రార్థన చేసే మనస్తత్వం, ఆయన భారాన్ని పంచుకోవడం, ఆయన రాజ్యవ్యాప్తిలో పాలు పొందడం, ఇవన్నీ కూడా యజమానికి సంతోషకరం. వ్యక్తిగతంగా దేవుని సంతోషపెట్టడం. 2, కుటుంబ పరంగా దేవుని సంతోషపెట్టడం, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడం, ప్రేమ ఐక్యతతో జీవించడం, కుటుంబ పరంగా దేవుని కొరకు ప్రయాసపడడం, ఆయన రాజ్యం కొరకు ఏం చేద్దాం అనే ఒక తపన. ఆయన మనకిచ్చిన ఈ జీవం ఒక మీనా, మనకిచ్చిన రక్షణ ఆ మీనా కావచ్చు. మన ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి చెప్పడం, దేవుని ప్రేమను గురించి చెప్పడం, రక్షణ గురించి చెప్పడం, దేవుడు క్షమించే దేవుడుగా పరిచయం చేయడం, ఇలాగా కుటుంబ పరంగా ప్రయాసపడడం, సంఘపరంగా. ఈ 3 బాధ్యతలు కూడా ప్రతి వ్యక్తి నిర్వర్తిస్తూ ఉంటారు. ఒక్క మీనాకు 10 మీనాలు ఎలా సంపాదించాడు ఆలోచించి ఉంటాడు కదూ. ఎలా కష్టపడాలి, ఏ వ్యాపారం చేస్తే ఎక్కువ లాభం వస్తుంది, ఎలా నా యజమాని తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు నేను చూడాలి. ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ఆలోచించి ఉంటాడు. అతని ఆలోచనలన్నీ తన యజమానుడు సంతోషించాలి అనే ఆలోచనలే. ఎలా చేస్తే తన యజమాని ప్రశంస పొందాలి విధానంలో తన జీవితాన్ని మలిచేసుకున్నాడు. తన జీవితాన్ని దానికి కట్టిపడేసుకున్నాడు. యజమాని ఆనందమే తన ఆనందం అనుకున్నాడు. ఎంత దివారాత్రులు కష్టపడి ఉండుంటాడు. మన జీవితాల్లో నా దేవుని సంతోషమే నా సంతోషం, నా దేవుని తృప్తియే నాకు తృప్తి అనే దృక్పథం మనకు లేకపోతే కేవలం ఈ లోకం కొరకే మనం బ్రతికేస్తాం. యజమానుడు, దాసుడు బంధం, ఎంత ప్రేమ బంధం అది. యజమానుడు దాసుని నమ్మాడు, దాసుడు యజమాన్ని నమ్మాడు, యజమాన్ని ప్రేమించాడు, యజమాని కొరకు కష్టపడ్డాడు.
మన జీవితాల్లో మన కొరకు ప్రాణం పెట్టిన మన యజమాని కొరకు కష్టపడదాం, సువార్త చెప్దాం, ఇతరులకు యేసుని గురించి పరిచయం చేద్దాం. వాళ్ళు విన్నా వినకపోయినా కన్నీటితో ప్రార్థన చేద్దాం. రెండవ దాసుడు వచ్చాడు. అతను కూడా కష్టపడ్డాడు. అతని స్తోమతను బట్టి కష్టపడ్డాడు. అయ్యా, నువ్వు నాకు 1 మీనా ఇచ్చావు, నేను 5 సంపాదించగలిగాను. ఒకవేళ 10 ఇచ్చిన వాడిని చూస్తూ ఉండొచ్చు. 10 ఇచ్చినవాడు ఆనందంగా 5 తెచ్చిన వాడిని కూడా చూస్తూ ఉంటాడు కదూ. వాళ్ళిద్దరి మధ్య కూడా చక్కని ప్రేమ ఐక్యత ఉంది. దేవుని రాజ్య వ్యాప్తిలో ఒకరికొకరం ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగాలి. రెండవ వాడు కూడా 5 తెచ్చాడు. అప్పుడు, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవు 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దాన్ని ఎత్తుకునివాడవు. 21వ వచనం, లూకా సువార్త 19వ అధ్యాయం 21. నీవు పెట్టని దాన్ని ఎత్తుకునివాడవు, విత్తని దాన్ని కోయివాడవైన కఠినవ కనుక నీకు భయపడి దీన్ని రుమాల్ని కట్టి ఉంచుతానని చెప్పాను. ఇతనికి తన యజమాని ఎవరో అర్థం కాలేదు. తన యజమాని సంతోషం తన సంతోషం అనుకోలేదు. తన యజమానుడు తన కొలువులోకి అతన్ని చేర్చుకున్నందుకు యజమానికి నమ్మకంగా ఉండాలి అన్న మనసే ఇతనికి లేదు. నువ్వు ఇచ్చింది మరలా ఇదిగో, నువ్వు చాలా కఠినుడివి అంటా ఉన్నాడు. చాలామంది క్రైస్తవులని పేరు పెట్టుకుంటారు. ఇంకొంతమంది రక్షించబడ్డామంటారు, కానీ దేవుని కొరకు ఏమీ చేయరు. ఎంతసేపు వాళ్ళు వాళ్ళ స్వార్థం, దాంతోనే బ్రతుకుతూ ఉంటారు. దేవుని శిక్ష మనిషి మీదకి వస్తుందండి. దేవుని యొక్క ఆనందాన్ని వెతికే వారంగా మనం ఉండాలి అని కోరుతా ఉన్నాను. మన యజమానుడు వస్తాడు. ఇదివరకు అనుకున్నట్టు కాదు, చాలా త్వరలో మనం అనుకొనని గడియలో ఆయన వస్తారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 44వ వచనం. మత్తయి సువార్త 24:44. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చిన గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. మన యజమాని, మన రక్షకుడు మేఘారూఢుడై రానయ్యున్నారు. చాలా వదంతులు మనం వింటూ ఉంటాం, ఏవేవో వ్యాఖ్యానాలు వింటూ ఉంటాం. దేన్ని చూసి గాబరా పడకండి, దేన్ని విని కంగారు పడకండి. నెమ్మదిగా, నిశ్శబ్దంగా, మంచిగా దేవుని కొరకు దేవుని పని చేస్తూ ఉండండి. సేవకులు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి సువార్త వ్యాపకంలో పాలు పొందాలి. మీ ప్రక్క ఇంటి వారికి, ఒకవేళ మీ కొలీగ్స్కి, మీ టీచర్స్కి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి, నువ్వు ఒక హాస్పిటల్లో పనిచేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి, ఒక బ్యాంకులో పనిచేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి, ఒక ఇంట్లో పనిచేస్తే ఆ ఇంటి వారికి, నీకెక్కడ వీలో అక్కడ, నీకు ఎలా వీలో అక్కడ, నీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి యేసు ప్రభు రాకడ గురించి చెప్పండి. మనం ఒక్క మాట చెప్తే మిగతా పని ఆయనే చేసుకుంటారు. చెప్పడం మన వంతు, ప్రార్థించడం మన వంతు. ఏ దాసుడు మెలకుగా ఉంటాడో, బుద్ధిమంతుడైన దాసుడు, నమ్మకమైన దాసుడు, ఏ దాసుడు పని చేస్తూ ఉంటాడో, తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన దాసుడు. ఈ భూలోకానికి ఆత్మీయమైన ఆహారం లేక జీవాహారం నేనే అని చెప్పిన
యేసు ప్రభువుకి నమ్మకంగా ఉంటూ ఆ జీవాహారాన్ని ఇతరులకు పరిచయం చేయడం మన వంతు. ఈ నూతన సంవత్సరంలో అటువంటి జ్ఞానంతో మన దినాలు లెక్కించడం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం ఏం చేయబోతా ఉన్నాం, ఎలా జీవించబోతా ఉన్నాం, ఏది మనం ప్రధానంగా పెట్టుకోబోతా ఉన్నాం, దేనికి మనం ప్రథమ స్థానం ఇస్తాం. గత సంవత్సరాల్లో జీవించినట్లే జీవించడానికి భవిష్యత్తు మనకి ఏం జరగబోతుందో మనకు తెలియదు, ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పటికే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు ఒక 30 దేశాలకు వ్యాపించింది అని చెప్తా ఉన్నారు. భారతదేశంలో కూడా కొంతవరకు వచ్చింది. ఒకవైపు వ్యాక్సిన్ వచ్చేసింది అంటూ ఉన్నారు. ఈ వ్యాక్సిన్ కూడా ఒక మనిషిని ఎంతకాలం ప్రొటెక్ట్ చేస్తుందో తెలియదు. ఇవన్నీ ప్రక్కన పెట్టి దేవుని కృపలో మనం భద్రంగా ఉందాం. ఆయన మన మంచి కాపరి. 23వ కీర్తన, 91వ కీర్తన ఎక్కువ చదువుకోండి. నాకైతే ఇష్టం. మీకు వేరే కీర్తనలు ఏమన్నా ఉంటే అవి చదువుకోండి. ఆయన మన మంచి కాపరి. ఆయన మనకు జీవజలం ఇస్తారు, అది సమృద్ధిగా ఇస్తారు. ఆయనే మన జీవితానికి జీవాహారం. ఆయన రాకడలో ఏమేమి జరుగుతాయో కూడా ప్రభువారు ముందే చెప్పారు. మీరు మోసపోకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తుని అని అంటారు. లూకాసు వార్త 21:8. యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసినది, కానీ అంతము వెంటనే రాదు. 10వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లెను, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. 11. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. క్రైస్తవులకు హింసలు వస్తాయి అని చెప్పారు. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ జరిగేటప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, తలలెత్తుకోండి. తరువాత యెరూషలేము దండల చేత చుట్టబడుతుంది. యెరూషలేము చుట్టూ కూడా యుద్ధ వాతావరణం వస్తుంది. ఇవన్నీ కూడా ప్రభువు అంత స్పష్టంగా చెప్పినప్పుడు మనం సిద్ధపడకపోతే మనంత బుద్ధిహీనులుండరు. మోషే గారు చేసిన ప్రార్థన ప్రతిరోజు చేసుకుందాం. ప్రభువా, మాకు జ్ఞాన హృదయం దయచేయండి, మా దినాలు లెక్కించటం మాకు నేర్పించండి. ప్రతిరోజు దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేశాము అన్న ముద్రతో ఇక్కడి నుండి నిత్యత్వంలోకి వెళ్ళేటట్టుగా మనం భద్రపరచుకోవాలి. ఎన్నో పుకార్లు వస్తాయి, ఏవేవో చెప్తా ఉంటారు. మన యజమానికి మనం సంబంధించిన వాళ్ళమై ఉండాలి. ఆయన కాపరి, మనం ఆయనకు గొర్రెలంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏ రీతిగా వదిలిపెట్టరు. తన గొర్రెలను జాగ్రత్తగా చూచుకునే దేవుడు, శాంతికరమైన జలాల దగ్గరకు నడిపించే దేవుడు, తన నిత్య మహిమలోకి మనల్ని తీసుకుని వెళ్ళే దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు. అలాంటి దేవుని యొక్క ప్రేమలో దేవుని కొరకు నమ్మకమైన దాసులంగా పనిచేస్తూ, కేవలం సేవకుల గురించి చెప్పట్లేదు, ప్రతి విశ్వాసుని గురించి చెప్తా ఉన్నాను. దేవుని కొరకు జీవిస్తూ ఆయన ఆనందాన్ని మనం కాంక్షిస్తూ మన జీవితపు మనుగడలో ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, మీకే వందనాలు, మీకే స్తుతులు నాయన.
మీకు వందనాలు, ధన్యవాదాలు. మరొక దినములో ప్రవేశపెట్టిన ప్రభువా మీకు వందనాలు. మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టిన ప్రభువా మీకు వందనాలు. మేము ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ మా మంచి కాపరి నాయన, మీకు సమస్తం తెలుసు. మీ కాపరత్వంలో మేము భద్రంగా ఉండడానికి, మా వంతులో ఎవరి వంతులో వాళ్ళు మీ కొరకు పనిచేయటానికి సహాయం చేయండి. మీ చిత్తానికి, ప్రేమకు మా దినాలన్నీ కూడా అప్పగిస్తూ మాకు జ్ఞాన హృదయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృప మనకు తోడైండి. జ్ఞాన హృదయంతో మన జీవితాలు భద్రపరచుకోవటానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.